ఎందరో మహానుభావులు, అందరికీ అభివందనములు. కళలను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మరి ఈరోజు మన కళాభిషేకంలో ఒక ప్రముఖ హార్మోనిస్టు, ఎంతోమందికి కళారంగంలో శిక్షణ ఇచ్చినటువంటి కళాకారులు మన ముందున్నారు. మరి వారితో కళాభిషేకాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కళాకారుల్ని ఆదరించాలని, ప్రోత్సహించాలని కోరుకుంటూ కార్యక్రమం మొదలుపెడతాం. సార్ నమస్తే. మరి మీ గురించి మన ప్రేక్షకులు తెలియజేయండి సార్, మీ వివరాలు. మీ పేరు సార్? కొర్ని చంద్రరావు. మీ అమ్మ నాన్నగారి పేరు? ఓకే ఓకే. మరి ఈ కార్యక్రమాన్ని ప్రార్థనా గీతంతో మొదలు పెడతాం. సాంప్రదాయబద్ధమైనటువంటి ఆచారాలు మనం ఖచ్చితంగా ఆచరించాలి. అందుకే ఈ కార్యక్రమాన్ని ప్రార్థనా గీతంతో మొదలు పెడుతున్నాం. మరి మీకు ఈ కళారంగం పట్ల ఎట్లా ఆసక్తి కలిగిందంటారు? ఎలా ఈ రంగ ప్రవేశం చేశారు? మీ నాన్నగారు కూడా యాక్టర్. పేరు అంటే ఇంకోసారి? కళారంగం నుండి కొంతకాలము అతనికి వెనకలాగా వెళ్ళిపోతుంది. ఒకసారి ఏంటంటే నాన్నగారు బాగుంది, చాలా ఇబ్బందికరంగా బాధపడుతూ నాకు చేయలేదు.
అనుకునేటువంటి అవునులేండి. కాంబినేషన్ లేక కాంబినేషన్ లేకపోతే ఇప్పుడైతే ఏంటంటే నేను వెనక ఇంత కష్టపడి వెళ్తాను ఇప్పుడు ఏదో మన వరకు అంటే నాన్నగారి వరకు మనం ప్రాక్టీస్ చేసుకొని నేర్చుకొని అలాగే మనం నేర్చుకునేట్టు ఉంటుంది మనకి ఒక తోడుగా ఉంటుంది అనేసి ఆ విధంగా గణే అప్పదాయి అనేసి మా గురువు గారు. ఫస్ట్ నాకు ఓనామాలు నేర్చుకోవాల్సింది ఇక్కడ మా స్వగ్రామం సోదయకోండిలో రామదాసు మంచి అతని దగ్గర మనం నేర్చుకున్నాం. తర్వాత దాన్ని గణే అప్పదాన్ని అడ్డుకోండి అతని ప్రకారం నాన్నగారు అతని తర్వాత మన సుధా మీ గురువేనా? మా గురువే నాన్నగారికి గురువే నాకు గురువే నాన్నగారికి అతనే అతను వాయిద్యం పట్ల అలాగే నేను స్టేజ్ అలాగా నాన్నగారి వరకు బయట వరకు ఎవరు లేదు కానీ నాన్నగారి వరకు అలాగా ప్రస్తుతం అలా సాగించి నాన్నగారు చిన్నపోతే అప్పుడు మనకి కొంచెం వచ్చారు కాబట్టి ఆడించడం మొదలు పెట్టారు. అంటే నాటకాలు ఆడించడము అదే ఆడడం కూడా. ఎన్ని ప్రదర్శించినారు మీరు? నేర్పించిన నాటకాలు నేర్పించిన వాళ్ళకి నాన్నగారు వాగించాడు. మా నాన్నగారితో పాటు అలాగే వెళ్తుంటే నాన్నగారితో సుమారు 40-50 స్టేజ్లు వాయించారు. వెరీ గుడ్. మనకు తెలిసినటువంటి వాయిద్యం మనకు అనుసంధానంగా ఇబ్బంది పడకుండా ఇబ్బంది కలగదు లేకన్నా అతనితో అలాగే వెళ్ళి మన ఉన్నాడు మాట్లాడుతుంది. మా ప్రేక్షకుల కోసం మంచి పద్యాలు ఎట్లు నడపగలవు దేవి నీవు ఎట్లు నడపగలవు అందులోనూ ఏది ఏ రాగం సార్ అది? బి ప్లస్. మరి ఈ కళాపీఠంలో మీ పాత్ర ఏంటి? మాకు ఇక్కడ కళాపీఠం అంటే ఎవరికంత ముందు వేస్తారు. యాక్చువల్గా శ్యామకృష్ణ గారు, వీరు సబ్బారావు గారు, వీళ్ళందరూ యాక్టర్లందరికీ మనకు తెలుసు. మనం ఇంట్లో చూసారు. మేము అందరం ఏంటంటే ఇక్కడ సత్యనారాయణ సార్ అని, మా శ్రీకాంత్ గారని, తర్వాత లింగమూర్తి గారని, అలాగా మా హిరమండలం ఒక హిరమండలం ఎలా పేట ఈ మండలం అందరం ఒకసారి చర్చించి ఈ విధంగా మనకి పెడితే బాగుంటుంది. ఎందుకంటే అందరూ అనుసరించి మనం అందరం వెళ్తాం కదా, అతని బాణీలో కొంతమంది మేము సక్సెస్ అవుతాం కదా, మనకి ఆయన పేరు పెట్టుకుందామా జ్ఞాపకం పెట్టుకుందాం. అదనమాట డూప్లికేట్ చేసుకొని దాని మీద కొంతమంది చాలా మంది మనం అందరి పేరు చెప్పుకుని వెళ్తారు కదా, వెళ్ళడము ప్రదర్శించడం అన్నీ అవుతాయి. పొట్ట నింపుకోవడం కూడా చాలా మంది ఉన్నారు. దీన్ని కూడా అక్కడ అనుసరించి కళని
ఒక అభివృద్ధి చేస్తున్నాం. అందరము అన్నదమ్ములాగా ఒక ఫ్యామిలీగా కుటుంబంగా వెళ్తున్నాం మనకు ఆలోచనతో దీన్ని సాధించాం. చాలా సంతోషం. ఈ పీఠం ద్వారా ఎన్నో కార్యక్రమాలను నిర్వహించాలని మేము కోరుకుంటున్నాం. మరొక పద్యాన్ని మా పద్యాన్ని చాలా మంది ఇష్టపడేటువంటి పద్యాన్ని మీరు మా ప్రేక్షకుల కోసం వినిపించినందుకు కళాభివందనాలు. మరి మీ కళకు మెచ్చి మీ యొక్క కళాసేవకు మెచ్చి మా తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక చిన్న ప్రశంస పత్రాన్ని ఇస్తాను, తీసుకోవాల్సిందిగా ఈరోజు ఎదురుగా ఈరోజు నిలబడి ఆనందిస్తున్న బాగుంటుందంటే నా తల్లిదండ్రులు, నా అన్నదమ్ములు, మా గ్రామస్తులు ప్రోత్సాహం కూడా అందరూ కూడా సహాయం చేస్తారు. అందరూ కూడా మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఒక మంచి పేరు మనకు ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని మేము కోరుకుంటాం సార్. ఈ సర్టిఫికేట్ ప్రదానం కోసం చేమకుర్తి నాగేశ్వరరావు గారి కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షులు సత్యనారాయణ గారు, పెద్దలు అధ్యక్షులు మన లింగమూర్తి గారు, అదేవిధంగా వ్యాఖ్యాతగా ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు మంచి ఆర్గనైజింగ్ అట్లే వ్యాఖ్యానం వహించేటటువంటి రామారావు గారు, కళాపీఠం వాళ్ళందరూ కూడా రావాల్సిందిగా కోరుచున్నాం. మన కొత్త కళాభిషేకం బ్యానర్ కూడా ఆవిష్కరించాలని కోరుతున్నాం. సరే అండి, కొంచెం ఆ ఫోటో సెట్ చేయండి సార్. మీరు చేసుకోండి అధ్యక్షులుగా, మీరు ముందుండాల అంటే ఈ కార్యక్రమం. సార్ ఎన్ని సార్ ఈరోజు కళాభిషేకాలు? 15 రోజు నెంబర్ పెరుగుతానే పోతాను. కళామ తల్లి ముద్దు బిడ్డ కలకాలం వర్తిల్లాలని కోరుకుంటే ఈ కార్యక్రమం